అస్సలు బియ్యం లేకుండా కొర్రలతోటి టేస్టీగా అలాగే క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవచ్చో చూసేయండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు కొర్రలను వేసుకొని శుభ్రంగా కడిగేసి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని 1/4 కప్పు మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి. నేను ఇక్కడ ఎర్ర అటుకులను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ అటుకులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి సపరేట్గా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూస్తే మినపప్పు ఇవి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా కొర్రలు కూడా నానిపోయాయి. మిక్సీ జార్లోకి ముందుగా ఈ మినపప్పు పచ్చిశనగపప్పుని వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న కొర్రలను కూడా వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూస్తే పిండి చక్కగా పులిసి ఉంటుంది. ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పుని, అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకొని దోశల పెనాన్ని వేడి చేసుకొని పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద కొద్దిగా కారాన్ని, కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. దోశ ఇలా చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలి అంటే వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.